ఈ మూవీలో చూపించిన వాటిలో నాకైతే మాత్రం 2 పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. ఒకటేంటి అంటే గనక సొంతిల్లు లేని వాళ్ళకి పెయిన్ అయితే అర్థమవుతుందనమాట. తను సాధించలేకపోయింది, కొడుకు గనక సాధించి ఆ సొంతింట్లో గనక రానా అన్న అని తీసుకెళ్తే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందనే సీన్ మాత్రం ఎక్సలెంట్గా తీశారని చెప్పచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, మన ప్రేమ నిజమైనప్పుడు స్వచ్ఛమైనప్పుడు అది తిరిగి వస్తుంది అని చెప్పి. అది కరెక్టే, కాకపోతే అటువైపు కూడా అలాంటి ప్రేమే ఉండాలి కదా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అబ్బాయి బాగా ప్రేమించాడు అనుకోండి స్వచ్ఛంగా, అమ్మాయి కూడా అంతలా ప్రేమిస్తేనే అది మళ్ళీ తిరిగి వస్తుంది అన్న లాజిక్ని అయితే బాగా క్యారీ చేశారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక హీరో ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్గా అయితే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ విడిపోవాల్సి వస్తుంది అంటే ఈగో క్లాష్ అంటారు కదా. అంటే ఏదో చిన్న మాటకి అబ్బాయి రేజ్ అవ్వడం, అమ్మాయి రేజ్ అవ్వడం, నెమ్మదిగా అలా ఇద్దరి మధ్య స్పేస్ పెరగడం, అదే జరుగుతుంది ఇందులో కూడా. కానీ ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోదాము అనుకొని ఎంత మూవ్ ఆన్ అవుతున్నప్పటికీ కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏ క్వాలిటీ చూసి అయితే కోప్పడ్డారో ఒకరినొకరు, అదే క్వాలిటీ వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కనబడుతుంది అనమాట. సో అప్పుడు అర్థమవుతుంది ఆహా మనం చేసింది ఇదే అని చెప్పి. కానీ చివరికి కలిశారా లేదా, ఎలా కలిశారో, అసలు ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. మధ్యలో కామెడీ అదంతా పెట్టారు కానీ కొంచెం లెంతీ ప్రాసెస్గా అనిపిస్తూ ఉంటుంది చూడటానికి మాత్రం. అంటే లాగీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కామెడీతో ఎక్కడికక్కడ కవర్ చేశారని అయితే చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పొచ్చు. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. G5లో అయితే అవైలబుల్గా ఉంది మూవీ. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక బూకీ. అంటే వీళ్ళు పిలుచుకునేది కూడా అలాగే ఉంటుంది అనమాట ఇందులో. కాకపోతే మనం రెగ్యులర్గా చూసే కాన్సెప్ట్నే డిఫరెంట్గా చూపించారు. ఇదే మూవీలో హైలైట్. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Love you all.